ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విశ్రాంతి దినమందు, మనోకర దినమందు, ఈ పరిశుద్ధ దినమందు దేవుని వాక్యములో ఒక మాట మనము చదువుకుందాం. అదేమిటి అంటే యెహోషువ గ్రంథము 15వ అధ్యాయం 18-19 వచనాలలో కాలేబు తన కుమార్తె అయిన హస్త తన తండ్రి పెనిమిడింటికి వచ్చినప్పుడు అప్పుడు తన భర్త ఆమెను పేరాపన చేస్తాడు. ఇదిగో నీ తండ్రి అయిన అనేకులు కానాను దేశంలో భూములు పంచుతూ ఉన్నాడు, దీవెన కావాలని అడుగుము అంటానే అప్పుడు ఆమె గాడిదను దిగుతానే తన తండ్రి దగ్గరికి వచ్చి ఏమి కావాలని నీకు అని అడిగినప్పుడు తన కుమార్తె అంటాది, తండ్రి నాకు దీవెన దయచేయమని అడుగుతుంది. నువ్వు మెట్ట భూములు నాకు ఇచ్చినావు, నీటి మడుగుల భూములు నాకు ఇమ్ము అని అడిగినప్పుడు అప్పుడు దాని తండ్రి ఆమె అడిగిన వాటి ఏమంట మెడక భూములు తెల్లపు మడుగులు ఇచ్చి తర్వాత నీటి మడుగుల భూములు కూడా ఆమెకు ఇచ్చినాడు. మరి ఈనాడు మనం అందరం మన తండ్రి అయిన యెహోవా సన్నిధికి వస్తున్నాం. ఈనాడు మనం అందరము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏమనంట దీవెనను దయచేయమని ప్రభువుని అడగాల. ప్రభువా నన్ను ఆశీర్వదించుము, నన్ను దీవించుము, నా కుటుంబమును దీవించుము, నా భర్తను నా పిల్లలను దీవించుము, ఈ లోకంలో శ్రేష్టకరమైన ఆశీర్వాదాలు నాకు దయచేయమని చెప్పి దేవుని మనం అడిగి ఆ దీవెనలు పొందుకొని మనం వెళ్ళాలని చెప్పి ఈనాడు లేఖనాలు చదివిస్తున్నాయి. కాబట్టి ఈ విశ్రాంతి దినం, మనోకర దినం, పరిశుద్ధ దినం యెహోవా చేత విమోచించబడిన జనులు కీర్తనలు పాడుతూ ఆయన సన్నిధికి రావాలని, మీ తలలపైన నిత్య ఆనందముతో మనం ఉండాలని చెప్పి లేఖనాలు చదివిస్తున్నాం. దేవుడు ఈ పునరుద్ధాన నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టి మరణమరహము నిలిచిన ఈ దినముందు కృతజ్ఞత జీవితంతో దావీదంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన మేలు ఉపకారమును మన దేనిని కూడా మర్చిపోకుండా దేవుడు మనకు దీవెన దయచేస్తున్నాడు, దేవుడు మనకు ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు మనకు హెచ్చిస్తున్నాడు, దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తున్నాడు. కాబట్టి దాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి దావీదు వల్ల మనం స్తుతించాలని చెప్పి మన నిత్యానందముతో కీర్తనలు పాడుతూ ప్రభు సన్నిధిలో మహింపరచాలని చెప్పి లేఖనాలు తెలుస్తూ దేవుని సన్నిధికి వచ్చిన మనం అందరము దీవించబడి నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడాలి, ఎలుపలకు దీవింపబడాలి, పట్టణంలో పొలంలో నీ భూపొలం నీ గర్భపొలం సమస్తం దీవెనతో నింపబడాలని చెప్పి లేఖనాలు తెలుస్తూ దేవుడు కొద్ది వాక్యం ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.